పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. వరుస బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్ కు చేరిన వేళ ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా వాయుసేన రెండో విడత భీకర దాడులు జరిపింది. నిన్న రాత్రి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగెత్ ఇచ్చిన వార్నింగ్ ప్రకారం ఈసారి ఇరాన్ భూభాగంలో మరింత లోపలికి చొచ్చుకు వెళ్లి వ్యూహాత్మక కేంద్రాలను అమెరికా క్షిపణులు ధ్వంసం చేశాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ పునః నిర్మించుకున్న రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, నిఘా కేంద్రాలపై అమెరికా ఫైటర్ జెట్స్ నిప్పుల వర్షం కురిపించాయి. అటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు జరగనున్న మషద్ నగరానికి వెళ్లే 2 వంతెలను పేల్చేసినట్లు అమెరికా తెలిపింది. అటు అగ్రరాజ్యం చేస్తున్న దాడులతో ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళానికి చెందిన 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసింది. అలాగే కువైట్లోని యుఎస్ బేస్ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే తమ దేశం వైపు వస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నామని కువైట్ చెప్తోంది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడులు మునుపటి కంటే అత్యంత శక్తివంతమైనవని తెలుస్తోంది. ఇరాన్ రక్షణ వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా బలహీనపరిచేందుకు తమ బలగాలు దాడులు చేశాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా తీసుకున్న ఈ వరుస దాడుల నిర్ణయంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, అమెరికా చర్యలకు తగిన బుద్ధి చెప్తామని ఇరాన్ సైన్యం కూడా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో మోహరించిన 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలు పూర్తి అలర్ట్ మోడ్లోకి వెళ్లాయి. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని అదుపులోకి తెచ్చేందుకు యుఎస్ సెంట్రల్ కమాండ్ బలగాలు రంగంలోకి దిగాయి. అంతర్జాతీయ నౌకాయాన మార్గాలకు రక్షణ కల్పిస్తూ ఏకంగా 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలు మిడిల్ ఈస్ట్ జలాల్లో మోహరించాయి. శత్రువుల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా తక్షణమే తిప్పికొట్టేలా ఈ నౌకలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.